జీవితంలో పైకెదగాలి, నిజమైనటువంటి ఆత్మవిశ్వాసం ఏమిటి, నిజమైన గోల్ ఏంటి తెలియటానికి సో అత్యున్నతమైన అవకాశం, అద్భుతమైన అవకాశంగా మనం స్వీకరిద్దాం దీన్ని. కాబట్టి 18 రోజుల పాటు కేవలం 1 గంట సమయాన్ని మనం కేటాయించుకుందాం. తెలియకుండానే ఎన్నో పనుల కోసం ఎంతో సమయం వేస్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఎంత బిజీ ఉన్నా కూడా మనము దీని కొరకు కేటాయించి కొంచెం జస్ట్ సమయం ఇస్తే సరిపోతుంది. కొంచెం మీ మనసుని, మీ ఆలోచనని ఒక్క గంట సేపు మనం అసలు ఏంటి, మన తత్వం ఏంటి, ఎందుకు భగవంతుడు ఏం తెలియజేశాడు. సో భగవద్గీత అంటే జనరల్ గా వేరే రకంగా అనుకుంటారు. మరి యువతకి ఏం అవసరం దీనిది? పెద్దవాళ్ళు ఎవరో చదువుతారు కదా, ఇంకేదో భయమైన సందర్భంలో చదువుతారు కదా అని చాలా మందికి అపోహలు ఉంటాయి. అదంతా కాదు. జీవన విధానాన్ని చాలా అద్భుతంగా, ఉత్సాహంగా కొనసాగించడానికి సో అత్యద్భుతమైనటువంటి గ్రంథం ఇది. సకల వేదాలు, సకల ఉపనిషత్తులు, సకల అన్ని శాస్త్రాల యొక్క సారంగా దేవాది దేవుడు మనకు అర్జునుని ద్వారా మనకు అందించారు. కాబట్టి దయచేసి, ఎందుకు దయచేసి అంటున్నామంటే చాలా మంది కొన్ని రోజులు విని ఏదో చిన్న పనులు పడగానే దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కాదు, కేవలం 1 గంట సేపు మనం వింటూ ఉంటే చాలా అద్భుతంగా మన జీవనం కొనసాగుతుంది. ఎంతో గొప్పగా మనం ఆరోగ్యంగా, అద్భుతంగా, ఉల్లాసంగా తయారు కావటానికి, ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతంగా ఎదగటానికి ఇది దోహదం చేస్తుంది. కాబట్టి మీ అందరికీ మరొకసారి స్వాగతం తెలియజేస్తూ, మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మనం క్లాస్ తర్వాత ఒక 10 నిమిషాలు టైం ఇస్తాం. అప్పుడు హ్యాండ్ రైజ్ చేద్దరు. సో అప్పుడు మనము ఏదైనా ఏ విషయమైనా డిస్కస్ చేయవచ్చు. మన పర్సనల్ థింగ్స్ కానీ, కోర్స్ గురించి కానీ, ఇంకా ఏదైనా ఎలాంటి సందేహం ఉన్నా మనకు తెలిసినంత వరకు మనం దాన్ని డిస్కస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మొదటగా ఈ రోజు ఇంట్రడక్షన్ క్లాస్ తీసుకుందాం. అసలు ఏంటి భగవద్గీత, ఏంటి ఇస్కాన్, ఏంటి ఇస్కాన్ మ్యాంగ్లూర్ నుంచి ఏం కొనసాగుతుంది, మనకేం అవసరం, ఎందుకు అవసరం, ఇవన్నీ చూసి రేపటి నుంచి ఒక్కొక్క అధ్యాయాన్ని మనము 1 గంట సేపు చాలా చక్కగా సారాంశం రూపంలో అందుకొని మనకు ఏ రకంగా భగవద్గీత ఉపకరిస్తుందో తెలుసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ గంట సమయం కూడా మనము ఏదో పని చేసి ఊరికనే గడిపేయచ్చు. కానీ దేవుడి విషయం వినడానికి ఉంది చూశారు, ఇది ఎన్నో జన్మల ఒక మన పుణ్య కర్మ ఉంటే తప్ప ఇలాంటి ఒక అద్భుత అవకాశం లభించదు. కాబట్టి గురువర్యులందరికీ ఎంతో గురువులు భగవంతుని పొందిన వాళ్ళ ఆశీర్వాదం వల్ల మనకి ఇది మన ఇంట్లో మనం కూర్చుకొని ఏ ఖర్చు లేకుండా, ఏ కష్టం లేకుండా వినే ఈ అద్భుత అవకాశం లభించినందుకు గురువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వీలైన వాళ్ళు వీడియో ఆన్ చేసుకోండి. మరి ఇబ్బందిగా ఉంటేనే క్లోజ్ చేసుకోండి. ఎందుకంటే వీడియో ఆన్ ఉన్నప్పుడు మనం మరింత కాన్సన్ట్రేటెడ్ గా వింటాం. లేకపోతే మన మనసు తెలుసు కదా, ఎక్కడెక్కడికో పరిగెత్తుతూ ఉంటుంది. ఏదో పని వస్తుంది, ఇటు చూస్తాం, అటు చూస్తాం. వీలైన వాళ్ళు వీలైనంత సమయం వీడియో ఆన్ చేసుకునే ప్రయత్నమే చేయండి. కుదరకపోతేనే ఆఫ్ చేసుకోండి. కానీ వినే ప్రయత్నం మాత్రం దయచేసి చేద్దాం. సో మొదటగా భగవంతుని, గురుదేవులను తలుచుకొని ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ధన్యవాదాలు. ఓరియంటేషన్ డేగా చెప్పుకుంటున్నాం మనం ఈ ప్రోగ్రామ్ ని. ఇంట్రడక్షన్ క్లాస్ అన్నమాట. 18 రోజుల్లో భగవద్గీతను ఎలా అవగాహన, అధ్యయనం అయితే చేయలేము, ఎందుకంటే చాలా చాలా లోతైనటువంటి గ్రంథం ఇది. 18 రోజుల్లో పూర్తిగా అధ్యయనం మనకు లభించకపోవచ్చు, కానీ ఒక అవగాహన అయితే కంప్లీట్ గా ఏర్పడుతోంది. భగవద్గీత సారాంశం ఏంటి, మనకు ఎలా ఉపయోగపడుతుంది, మనం తదుపరి దాన్ని బేస్ చేసుకుని ఇంకా ఎలాగా మన జీవితాన్ని ఇంకా మరుగుపరుచుకోవాలన్న విషయాలైతే ఖచ్చితంగా మనకి నేర్చుకుంటాం మనము. కాబట్టి ఈ రోజు మనం జనరల్ గా ఇస్కాన్ మ్యాంగ్లూర్ నుంచి ప్రోగ్రామ్ ఎలా కొనసాగుతుంది, గత 1.5 2 years గా 22 బ్యాచ్ల నుంచి ప్రోగ్రామ్ ఎవ్రీ మంత్ ఫస్ట్ మండే ప్రారంభమవుతోంది. 6,50,000 పైగా ప్రపంచవ్యాప్తంగా జనాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. చిన్న పిల్లలు, 5 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి చాలా పెద్ద వాళ్ళ వరకు వివిధ ఏజెస్ లో, వివిధ లాంగ్వేజెస్ లో, వివిధ టైమింగ్స్ లో ప్రపంచంలోని ఇంచుమించు ప్రతి చోట సో ఈ ప్రోగ్రామ్ కొనసాగుతూ ఉంది. సో దానికి విశేష కృషి చేసినటువంటి ఇస్కాన్ మ్యాంగ్లూర్
ప్రెసిడెంట్ గా ఉన్న శ్రీ నామనిష్ట దాస్ ప్రభుజీకి, శ్రీ వాసాంగన్ దాస్ ప్రభుజీకి అనేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ ఇట్లా ఆన్లైన్ లోనే కోవిడ్ పాండమిక్ టైంలో ఎక్కడ ఏం చేయాలో తెలియని సందర్భంలో కూడా ఆన్లైన్ లో భగవంతుని యొక్క అద్భుతమైన విషయాలు మనం వినడానికి ఎంతో మంది టీచర్స్, ఎంతో మంది వాలంటీర్స్, అడ్మిన్స్ ఇలా మనకు వర్క్ చేస్తూ ఉన్నారు వాళ్ళ సర్వీసెస్ ద్వారా. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సో మనం కూడా ఈ 22వ బ్యాచ్ లో భగవద్గీత సారాంశాన్ని కొంత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎవ్రీవన్. హరే కృష్ణ. ఎస్, సో ఇంట్రడక్షన్ చూస్తున్నాం. మనము ఈ 18 రోజుల్లో తెలుసుకోబోయే భగవద్గీత సారాంశం ఏదైతే ఉందో ఇది శ్రీ 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 భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. సో వారు జగద్గురువులు, సాక్షాత్తు భగవంతుడి నుంచి వచ్చిన గురు పరంపరలో 32వ ఆధ్యాత్మిక గురువు వారు. సో వారి గురువు ఆదేశం మేరకు ప్రపంచవ్యాప్తంగా కృష్ణతత్వాన్ని ఏర్పాటు చేసి మనందరం ఈ రోజు కృష్ణుని తత్వాన్ని తెలుసుకోవడానికి, భగవద్గీత సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్లుగా భగవద్గీతను ఆ రోజు భగవంతుడు ఏం తెలియజేస్తాడు దాని సారాంశం పక్కదో పట్టకుండా, స్వార్థపూరితంగా కాకుండా నిజమైన ధ్యేయాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా తెలియజేసిన వారి బోధనలను అనుసరించి మనము తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఇస్కాన్, సో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ని స్థాపించిన వ్యవస్థాపక ఆచార్యులు వారు శ్రీల ప్రభుపాదులు వారు. సో వారి రచనలు, వారి యొక్క సూచనలు, వారి యొక్క బోధనలను బేస్ చేసుకుని మనం నిజమైన కృష్ణ ధ్యేయం ఏంటి అనేది మన జీవిత ధ్యేయానికి వారి యొక్క రచనల్ని నేర్చుకోబోతూ ఉన్నాం, అందుకోబోతూ ఉన్నాం. హరే కృష్ణ. వారు సో చాలా పెద్ద ఏజ్ లో 70 సంవత్సరాల వయసులో సో వారి యొక్క గురువు యొక్క సూచన మేరకు ప్రపంచవ్యాప్తంగా కృష్ణ కాన్షియస్నెస్ ని పంచటానికి అమెరికాకు బయలుదేరి, ఒక ఓడలో బయలుదేరి అక్కడికి వెళ్ళి, అక్కడ నిజానికి ఆ సమయంలో సో అమెరికాలో అసలు భక్తి లేదు, ఏం లేదు, విపరీతంగా విచిత్రమైనటువంటి ధోరణిలో ఉన్నటువంటి మానవ సమాజాన్ని భక్తితో పట్టించి అక్కడ ఉన్నటువంటి ఇతర మతస్థులు కోకొల్లలుగా, వందలు వేలదిగా భక్తులు తయారై ఈ రోజు లక్షల కొలది ఇస్కాన్ లో ఉండి కృష్ణ కాన్షియస్ లో ఉండే విధంగా సో వారు బోధన చేసి, భక్తి చేసి, భజన రూపంలో భగవంతుని యొక్క ఆ దివ్య శక్తిని వివరించి వాళ్ళందరినీ కార్యోన్ముఖులు చేశారు. కాబట్టి వారి యొక్క రచనలు, వారి యొక్క బోధనల ప్రకారం మనం కూడా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఈ భక్తి ఉద్యమంలో మనము పాత్రలమవుదాం. హరే కృష్ణ. సో జనరల్ గా ఒక మనిషి యొక్క స్వభావం చిన్నప్పటి నుంచే తెలుస్తుంది. వారు ఎటువైపు అడుగులు వేస్తున్నారు, ఎలాంటి వారు అవుతారు అనేది ఖచ్చితంగా కాకపోయినా కొంతవరకు తెలియజేయవచ్చు. అట్లాగే మన ప్రభుపాదుల గురువర్యులు కూడా చిన్ననాటి నుండే మిగతా పిల్లల్లాగా ఏదో బొమ్మలతో ఆడుకున్నట్టు కాకుండా సో వాళ్ళు భగవంతుని విషయాలు చర్చించడం, భగవంతుని భక్తి చేయటం, పూజ చేసినట్టుగా చేయటం. సో ఆ రోజుల్లో, ఈ రోజుల్లో ఫేమస్ గా ఉన్నటువంటి పూరి జగన్నాథ రథయాత్రను బేస్ చేసుకుని ఆ చిన్న రథాన్ని తయారు చేసి వాళ్ళ స్నేహితులతో వాళ్ళ వీధిలో ఊరేగించడం, అంటే ఇలాంటివే చేస్తూ ఉన్నారు చిన్నప్పటి నుంచి. అలాగే ఆయన ఒక యువత స్టేజ్ కి చేరినప్పుడు ఆయనలో ఒక పరితపిస్తుంది, ఏంటి లైఫ్ గోల్ ఏంటి, అసలు ఏం చేయాలి, ఇదంతా తాత్కాలికమే కదా అని. అప్పుడు వారి యొక్క సరస్వతి ఠాకూర్ సిద్ధాంత్ గారు, గురువు గారిని వారు సందర్శించినప్పుడు వారి నిజమైన ధ్యేయం ఏంటో తెలిసిపోయింది. సో వారికి శిష్యులుగా అలా కొనసాగుతూనే ఆ గురువు యొక్క సూచన మేరకు ఇక్కడ చాలా చోట్ల ప్రసంగాలు చేయటం, సో పత్రికలలో దాంట్లో బ్యాక్ టు గాడ్ హెడ్ అంటే భగవద్ధామాన్ని ఎలా పొందాలి, భగవంతుని శక్తి ఏంటి అని ఎన్నో ప్రచురణలు చేశారు. ప్రతి చోట ఆయన ఎక్కడ ఉన్నా కదా అదే చేస్తూ ఉండి తదనంతరం 70 సంవత్సరాల వయసులో మనం ఇందాక చెప్పినట్టుగా అమెరికా ప్రయాణమై సో అక్కడ షిప్ లో, కార్గో షిప్ లో డబ్బులు లేకపోతే ఒక వస్తువులు తీసుకెళ్ళిన అలాంటి షిప్ లో ప్రయాణించిన గదిలో సో నిజానికి మనకు తెలుసు ఓడలో ప్రయాణించడం అంటే నెలల పాటు జరుగుతుంది. సో ఎన్నో వాతావరణ మార్పుల్లో ఆయన అంత పెద్ద ఏజ్ లో 2 సార్లు గుండెపోటు వచ్చినా కూడా తట్టుకొని ఆ భగవంతుని యొక్క పూర్తి భక్తులు లీనమై సో అమెరికా వెళ్ళి 12 సంవత్సరాలు తన 82వ ఏటి వరకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్లేసెస్ కి తిరిగి ఇస్కాన్ టెంపుల్స్ ని ఆయన ఎన్నో స్థాపించారు. ప్రతి చోట, రష్యా లాంటి చోట, ఆఫ్రికా లాంటి చోట కూడా ఎక్కడ భగవంతుడి గురించి చర్చే ఉండదో, ఎక్కడ కేవలం మనిషి జంతువు లాంటి కల్చర్ ని కలిగి ఉన్న ప్లేసెస్ లో కూడా ఈ రోజు అతి పెద్ద టెంపుల్స్ స్థాపించి లక్షల కొద్ది ఫాలోవర్స్ లాగా ఈ రోజు కృష్ణ కాన్షియస్నెస్ లో మన హిందూయిజాన్ని టోటల్ ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళు ప్రేమతో ఫాలో అయ్యేటట్టుగా చేసినటువంటి ఆ ప్రభుపాద రచనలతో మనం ముందుకు వెళ్తున్నాం.
సో వేల లక్షల మందిని తీర్చిదిద్దబడినటువంటి ఆ కాన్షియస్నెస్ మన జీవితాలను కూడా ఉద్ధరించుతున్నటువంటి ఆశతో, ఆలోచనతో ఆచరణలోకి ముందుకు వెళ్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ. కాబట్టి ఇందాక చెప్పినట్టు ఆ షిప్ లో ప్రయాణించారు. సో అక్కడికి వెళ్ళి కొంతమందిని కూర్చి భక్తి చేసి భగవంతుడి తత్వం ఏంటి, నిజ జీవన ధ్యేయం ఏంటి చెప్పి, కమ్యూనిస్ట్ కంట్రీస్ ఎక్కడ భగవంతుని నమ్మరో, ఎక్కడ విచ్చలవిడిగా జీవన సంస్కృతి ఉందో వాళ్ళందరినీ దిశానిర్దేశం చేసి నిజమైన భగవత్ తత్వం వైపు జీవనాన్ని నిర్దేశించారు వారు. కాబట్టి వారి బాటలో మనము వెళ్ళే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిపాలన ఉన్న వాళ్ళని కన్విన్స్ చేసి నిజమైన ధ్యేయం చెప్పి, సో ఎవరిను అసలు నిజానికి నమ్మరు వాళ్ళు, అయినప్పటికీ వాళ్లకు నిజ ధ్యేయం చూపించారు ప్రాక్టికల్ గా. కాబట్టి భగవంతుడి శక్తిని సో ఎన్నో రచనలు చేశారు వాళ్ళు. మనకు రైట్ సైడ్ లో చూస్తున్న పుస్తకాలు ప్రపంచంలోని ఎన్నో భాషలలో సో నిజమైన తత్వాన్ని సో అనువదించి, సో మార్నింగ్ డే టైం అంతా బోధనలు చేయటం, రాత్రి సమయంలో అంతా కూర్చొని రచనలు చేయటం. ఈ రోజు మనకి అనేకమైనటువంటి భాషల్లో భగవద్గీత, భాగవత సారాంశాలు సో మనకు అందుబాటులో ఉన్నాయి. సో వారు సాక్షాత్తు భగవంతుడి నుంచి వచ్చినటువంటి గురు పరంపరలో 32వ ఆధ్యాత్మిక గురువు వారు. కాబట్టి వారికి సదా మనం ఎన్నో కృతజ్ఞతలు తెలియజేస్తూ మన జీవనాన్ని కూడా ఉద్ధరించుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. In Delhi, Bhaktivedanta Swami personally distributes copies of Back to Godhead and, with small donations, struggles to maintain the publication. He regularly sees Surendra Kumar Jain, a printer. It was somewhere in the month of February 1956 that I first met Prabhupada. He came to my press for getting the magazine printed, Back to Godhead. I found that it was not very easy for him to collect money. He would come to the press practically every day, and after the printing was done, he would do everything himself. But he was a dedicated person, a very committed person. And at the times when he was not in a position to pay the bills, I would ask him, why are you running this? Why don't you stop it? He would say, no, it is my mission. And one day, Surendra Kumar, you will see that I will succeed in my mission. He moves to 100 West 72nd Street. 3 months later, his typewriter and tape recorder for translating are stolen. Bhaktivedanta Swami later said, I came to America risking my life. I was physically unfit and at the fag end of my days. Sometimes I did not know where to live, nor was I used to the severe cold. Seemingly, I was alone for 1 year, but I never felt alone. I always felt the presence of my spiritual master, so I did not lose my enthusiasm, despite all difficulties. Bhaktivedanta Swami arrived in America during a decade of discontent. There's widespread dissatisfaction with America's war in Vietnam, and with what some consider her racist, exploitative dealings at home and abroad. Disillusioned by the establishment, the youth create a counterculture of their own. Around the time Bhaktivedanta Swami came, waves of Americans are breaking away from the status quo, searching for an alternative. For a short time, Bhaktivedanta Swami lives in the Bowery in a loft given by a friend. Mukunda Goswami, who was attending his classes at this time, tells of their first meeting. He wore very thick glasses and had a big Sanskrit book spread out before him. His voice was very deep and resonant. He spoke with great authority, and the Sanskrit shlokas he spoke were very beautiful, very melodious. He was obviously a very distinguished scholar, and I became very curious, almost astonished as to how someone of his stature, he looked very much like an aristocrat, could be living and residing in the Bowery, the Skid Row of New York. And afterwards I approached him to speak. I was standing and he was sitting on his small dais, so he was looking up at me, and he had the look of a very happy, innocent young child. And I could see that he actually had all the time in the world for me. He wasn't short of time. I asked questions, he would answer. Then after some time, he moved to a somewhat better neighborhood on 2nd Avenue. We helped him rent a small storefront there, and he had an apartment in the back.
And within a few weeks' time, this little storefront on 2nd Avenue on the Lower East Side of New York, which was then populated by thousands of young hippies, had been transformed into a beautiful Krishna temple. The Hare Krishna movement has taken root. As in New York, Bhaktivedanta Swami gathers sincere followers. The Hare Krishna movement begins to grow. Bhaktivedanta Swami becomes respectfully known as Prabhupada, meaning one at whose feet the masters sit. Our lives will be successful. In Melbourne, Australia, Srila Prabhupada worships Lord Chaitanya, a divine incarnation of Krishna. By Chaitanya Mahaprabhu's mercy, we have installed the deity here in your country. We are very fortunate that Chaitanya Mahaprabhu has come to your country to teach you how you become free of all anxiety. This is Chaitanya Mahaprabhu's mission. Everyone is full of anxiety, but everyone can be free from all the anxieties if he follows the path chalked out by Sri Chaitanya Mahaprabhu. As people are fallen in this age, the method also has been offered very simply. They have been recommended simply to chant the holy name of God. That's all. For 5 years after first arriving in America, Srila Prabhupada presents Krishna consciousness primarily to Westerners, from housewives to hippies to heads of state. Then, in November 1971, after a world tour, he returns to Delhi with some of his followers. The mayor receives him with the fanfare that greets a homecoming patriot. Prabhupada quotes Lord Chaitanya. It is the duty of those born in India to benefit others by spreading Krishna consciousness. This is India's greatest glory, her unique gift to the world. 30,000 Indians gather nightly at the Delhi fairgrounds to see the Western devotees and hear Prabhupada speak. World's largest planetarium, and around it a spiritual city with schools, shops, farms, and many temples for worshipping Lord Krishna.
Within the hearts of India's people is a natural respect for the eternal Krishna-conscious culture. Many come forward to take part in Srila Prabhupada's movement and accept initiation from him. No one should go hungry within a 10-mile radius of the temple, Prabhupada instructs. In March 1972, devotees start the ISKCON Food Relief Program, distributing prasad, vegetarian food offered to Lord Krishna. As the Mayapur project develops, Prabhupada invites his disciples from 6 continents to join together yearly on the anniversary of Lord Chaitanya's appearance. Prabhupada wants them to be purified and inspired by remembrance of the Lord in his holy land. Prabhupada sees his society grow into a worldwide confederation with more than 100 temples, restaurants, institutes, schools, and farm communities. 500 years ago, Lord Chaitanya predicted that one day the holy name of Krishna would be heard in every town and village of the world. By the mid-70s, Hare Krishna becomes a household word. ఎస్, హరే కృష్ణ. కాబట్టి ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ టెంపుల్స్ ని స్థాపించారు. మన భారతదేశంలో ప్రతి చోట ఉన్నది. అదేవిధంగా మన ఇస్కాన్ మ్యాంగ్లూరులో ఉన్నటువంటి రాధాకృష్ణుల రాధా గోవిందుల విగ్రహాలవి. సో ఆ టెంపుల్ నుంచే మనకి ప్రోగ్రామ్ కొనసాగుతోంది. సో రాధాకృష్ణుల అనేక ఆశీర్వాదాలు మనకు ఉండాలని ప్రార్థిస్తాం. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. సో ఇవన్నీ కూడాను సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ టెంపుల్స్ అండి. యుఎస్ వెస్ట్ విర్జీనియాలో ఉన్నటువంటి టెంపుల్స్ ఇవన్నీ. ఎస్ మాతాజీ, అనుషాజీ, గో ఆన్ ఫాస్ట్, రైట్. హరే కృష్ణ. ఎస్, ఇది యూకేలో సౌత్ ఆఫ్రికాలో ఇస్కాన్ టెంపుల్. ఇది మాయాపూర్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, చాలా పెద్దది. సో ఇలా సో ప్రపంచవ్యాప్తంగా 1965 నుంచి 77 వరకు ఆల్మోస్ట్ అంటార్కిటికా తప్ప 6 ఖండాల్లో ప్రభుపాద తిరిగి సో ఇస్కాన్ యొక్క మూవ్మెంట్ ని వాళ్ళకు తెలియజేసి ఇస్కాన్ టెంపుల్స్ ని కూడా 108 టెంపుల్స్ స్థాపించడం జరిగింది. ఇప్పుడు వేల కొద్ది టెంపుల్స్ అయిపోయాయి మనం ప్రతి చోట కూడా. హరే కృష్ణ. ప్రభుజీ వీడియో ప్లే చేయాలా ఇది? అవసరం లేదు మరి. ఓకే, నెక్స్ట్. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. కాబట్టి ఇందాక చెప్పినట్టు సో మనకు ఇస్కాన్ మ్యాంగ్లూర్ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ నుంచి మనకు తెలియజేసుకుంటున్నాం. ఇది ఆన్సర్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్. ఈరోజు మనిషి ఓన్లీ మ్యాథమెటిక్స్ లోనే కాదు, లైఫ్ లో చిన్నపిల్లల, యువతన, పెద్దవాళ్ళ లైఫ్ లో సెటిల్ అయ్యారా లేదా, బాయ్స్ గర్ల్స్, ఇట్ డజంట్ మ్యాటర్. వి హ్యావ్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్. ప్రతి చోట మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ చూపిస్తుంది భగవద్గీత. బికాస్ లైఫ్ లో హైయెస్ట్ ఎయిమ్ ఏంటి, హైయెస్ట్ ఎయిమ్ ఎలా రీచ్ కావాలో చూపించిన తర్వాత స్మాల్ థింగ్స్ ని ఈజీగా మనం కవర్ చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని స్పిరిచువల్ డిక్షనరీగా అనుకుంటాం. సో మనకి ఎట్లాగైతే ఒక భాష నేర్చుకున్నప్పుడు ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ ఎంత ఉపయోగపడుతుందో, అలా స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా ఒక మనిషి అత్యున్నత స్థితి పొందడానికి భగవద్గీత ఈజ్ ఎ స్పిరిచువల్ డిక్షనరీ. కాబట్టి మహాత్మా గాంధీ గారు కూడా సో మనకి ఎప్పుడు తెలుసు భగవద్గీతను వారు ఫాలో అయ్యారని. ఏ రోజు ఎంత ఇబ్బంది జరిగినా ఏదో ఒక శ్లోకం తీసి చదివి దాని నుంచి ఆయన ఇమ్మీడియట్లీ ఆ సొల్యూషన్ పొందేవారని. కాబట్టి ఇన్స్పిరేషన్ అది అందరికీ కూడా, మనందరికీ ఇన్స్పిరేషన్. కాబట్టి సో ఈ కారణాల వల్ల ఇట్ ఈస్ ఆన్సర్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్. ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ డిక్షనరీ, ఇట్ ఈస్ ఇన్స్పిరేషన్. అందుకని మనం కూడా భగవద్గీతను తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ఫాలో కావాల్సిందే. Those who meditate on the Gita will derive fresh joy and a new meanings from it every day అని గాంధీ గారు తెలియజేశారు. సో కాబట్టి చదివినప్పుడల్లా మనకు కొత్త రకంగా ఒక ఉత్సాహాన్ని తెలియజేసి సో జీవితానికి ఒక దిశానిర్దేశం చేసే విధంగా ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు తెలుసు మనకి, ప్రఖ్యాత ఫిజిక్స్ సైంటిస్ట్. సో వారు కూడా ఏం చెప్పారు, చివరి దశలో వాళ్ళంతా భగవద్గీతని ఫాలో అయ్యారు. సో when I read Bhagavad Gita and reflect about how God created this universe, everything else seems superfluous. కాబట్టి వాళ్ళు చేసిన సిద్ధాంతాలన్నీ చాలా అసలు ఏమి పనికిరావు. భగవంతుడు ఈ సృష్టి రచన ఎలా చేశాడన్నటువంటి అద్భుత విషయాన్ని తెలుసుకున్న తర్వాత దాని ముందు మిగతావి ఎన్ని కనుక్కున్నా ఏం చేసినా
అది అంత విచిత్రమే, చిన్నదే అయిపోతుంది అన్న విషయంలో సో భగవంతుడి గురించి, భగవద్గీత గురించి వాళ్ళు తెలియజేశారు. సో ఇలా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అతి గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ సో భగవద్గీతని వాళ్ళ జీవిత ధ్యేయంగా, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఫాలో కావడానికి ఒక మార్గనిర్దేశంగా వినియోగిస్తున్నారు. లెట్ us ఆల్సో ట్రై అండ్ ఫాలో ఇట్. హరే కృష్ణ. సో ఎందుకు భగవద్గీతలు రకరకాలుగా ఉంటాయి? వై ఇస్కాన్ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ అంటే, సో కృష్ణ నుంచి వచ్చినటువంటి మెసేజ్, దేవాది దేవుడి నుంచి, అది ఎక్కడా కూడా నష్టపోకుండా గురు పరంపరలో వచ్చింది. కృష్ణుడి నుంచి బ్రహ్మ, బ్రహ్మ నుంచి నారద, నారద నుంచి మధ్వాచార్య, అట్లా ఒక్కొక్క గురు శిష్య పరంపరలో అన్బ్రోకెన్ చైన్ ఆఫ్ డిసిప్లిన్ సక్సెషన్ పరంపర అంటాం. అలా 32వ జగద్గురువుగా శ్రీల ప్రభుపాదులు తీసుకొని ఆ దాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనకు తెలియజేశారు. కాబట్టి వారి రచనలు, వారి బోధనలే మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇది ఏదో మళ్ళీ స్వార్థంగా లేదా మనకు తోచినట్టుగా ఇంకొకరికి తోచినట్టుగా కాకుండా భగవంతుడు నిజంగా ఏం తెలియజేశాడో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి we should always give preference to భగవద్గీత as it is by ISKCON. సో కాబట్టి గీత ఇస్ అ వాస్ట్ బుక్. మనం ఇందాక చెప్పినట్టు చాలా పెద్దది. సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ గీత విల్ టేక్ అబౌట్ an year. సిస్టమాటిక్ గా ప్రతి శ్లోకంలో ప్రతి అంతరంగంగా మనం తెలుసుకోవాలంటే 1 year పైన పడుతుంది. కానీ 18 రోజుల్లో మనం ఏం చేస్తాం? కృష్ణార్జునుల మధ్యలో జరిగినటువంటి ఆ సంభాషణల ఆలోచనల్ని ఎట్లా తీసుకోవాలో, సో వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఆలోచనలు కొనసాగాయి, అది మనకెలా ఉపయోగపడుతున్న విషయంగా సారాంశంగా తీసుకుంటాం. కాబట్టి ఒక్కసారి మనం ఈ 18 రోజుల అధ్యాయాన్ని నిరంతరంగా కొనసాగిస్తే మనకు భగవద్గీతని ఎంత బాగా చదివి మన జీవితాన్ని మరింత ఎంతగా మనము అద్భుతంగా రాణించుకోవచ్చు అనేది ఒక మార్గనిర్దేశం అయితే ఖచ్చితంగా ఏర్పడుతుంది. హరే కృష్ణ. సో మనకి డైలీ ఓన్లీ 1 hour ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ 8 to 9 లేదా 9-5, ఒక 5 minutes కంటే ఎక్కువ ఏ రోజు తీసుకోము. ఏదైనా మీకు డౌట్స్ ఉంటేనే 5-10 minutes ఎక్కువ అవుతుంది. సో డైలీ ఒక చాప్టర్ ని మనం గమనిస్తాము. భగవంతుడు అర్జునుడు ఏమి తెలియజేశాడు, అర్జునుడు మనందరి తరపున ఏమి అడిగారు, కాబట్టి కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఈచ్ చాప్టర్ మనం గ్రహిస్తాము. తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్ ఉంటుంది. క్లాస్ తర్వాత ప్రతిరోజు క్విజ్ ఉంటుంది. క్విజ్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే కొంచెం ఇంట్రెస్ట్ పెడతాం, వింటాము, విన్నది మర్చిపోకుండా ఉంటాం. సో మీకు కూడా 18 days 18 chapters వెరీ సింపుల్ క్విజ్. సో అలా అటెంప్ట్ చేస్తూ వెళ్తే మీకు ఒక సర్టిఫికేషన్ వస్తుంది. కాబట్టి దానికి ఒక మనకు తృప్తి ఉంటుంది. ఎస్, ఐ హావ్ కంప్లీటెడ్ వండర్ఫుల్ కోర్స్ అని ఎవరికైనా చెప్పినా మనకు కూడా తృప్తిగా ఉంటుంది. కాబట్టి డైలీ 1 hour అటెండ్ అవుదాం. ఏమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ విని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు క్విజ్ అటెంప్ట్ చేసి మన ఈ కోర్సు మన జీవితానికే పనికొచ్చే విధంగా ఎంత అద్భుతంగా ఉంటుందనేది మార్గనిర్దేశం చేసే ప్రయత్నం చేసుకుందాం అనేది మనం. హరే కృష్ణ. కాబట్టి దీని తర్వాత కూడా మనకు రకరకాల కోర్సెస్ ఉంటాయి. మన పనులు మనం చేస్తూనే ఎక్కడ డీవియేషన్ కాకుండా, ఎక్కడ డిస్టర్బ్ కాకుండా, సో మనం చాలా అద్భుతంగా మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. Level 2, Level 3 కోర్సెస్ ఉంటాయి. సో కాబట్టి దాంట్లో చాలా డీటెయిల్డ్ గా మనం ఇంకా నేర్చుకునే అవకాశం ఉంటది. సో Level 1 కంప్లీట్ చేసిన తర్వాత 18 days, సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి నిజంగా భగవంతుడి శక్తి మన మీద మనకు ఒక ఉత్సాహం, ఆనందం దొరుకుతుందో, యూ కెన్ ఆల్ కంటిన్యూ. ఏ కోర్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్ని కూడాను. కాబట్టి మనం దాన్ని నిరంతరంగా ఒక యజ్ఞం లాగా కొనసాగించవచ్చు. హరే కృష్ణ. సో జనరల్ గా ఎస్, మీకు బుక్ కొనుక్కుంటే మంచిది. అయినప్పటికీ మీరు రోజు చూసుకోవాలనుకుంటే కూడా iskonmangalore.com లో ఫ్రీ రిసోర్సెస్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేస్తే మీకు సో ఆన్లైన్ లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని సో భగవద్గీత చదవచ్చు. లేదంటే బుక్ ఉంటే బాగుంటుంది అనుకుంటే కేవలం భగవద్గీత బుక్ తో పాటుగా మీకు ఇంకా కొన్ని 2 ఇంపార్టెంట్ బుక్స్ అండ్ జపమాల వస్తుంది. ఓన్లీ 600కి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తీసుకోవచ్చు, లేదా తర్వాత కూడా తీసుకోవచ్చు. ఇట్స్ నాట్ కంపల్సరీ. వినడం మాత్రం కంపల్సరీ. ఎవ్రీ డే మీరు జస్ట్ 8 o'clock షార్ప్ గా మంచి ఫ్రెష్ అయిపోయి కూర్చోండి. సో వినండి 9 o'clock వరకు. ఆ సింపుల్ గా ఉండే క్విజ్ ని అటెంప్ట్ చేయండి. దాడి సరిపోతుంది. ఇంకా వాట్సాప్ గురించి మీ అందరికీ తెలుసు. సో మనందరం ఫ్రీ దాంట్లో ఉన్నాం కాబట్టి సో మిగతా వాళ్ళకి ఇబ్బంది జరగకుండా ఎట్లాగో అడ్మిన్సే పంపించవచ్చు. సో మీకు ఏదన్నా నిజంగానే డౌట్ ఉన్నప్పుడు అడ్మిన్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా మీరు కనెక్ట్ కావచ్చు. సో రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి జూమ్ లో కానీ అక్కడ కానీ. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన ప్రవాహం, భగవంతుడి యొక్క ప్రవాహం. దీంట్లో మనం భాగస్వాములం అయ్యాం. మన యొక్క ప్రవర్తన, మన విధానం మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే.
కాబట్టి ఈ పర్టికులర్ 8:00 అండ్ 9:00 కూడా కొంచెం టైం ప్రాబ్లం, వేరే టీచర్ కాబట్టి 8:00 నడిపిస్తున్నాము. సో 8:00 బ్యాచ్ తెలుగుది యూత్ కి మాత్రం నేను తీసుకుంటున్నాను క్లాసెస్. అనుషాజీ ఇంకా మిగతా అడ్మిన్స్ ఉన్నారు. అనుషాజీ ఇంకెవరైనా ఉన్నారా అడ్మిన్స్? వాట్సాప్ గ్రూప్ లో అయితే ఎవరు లేరు ప్రభుజీ, బట్ కో హోస్టింగ్ అయితే అమృత ఇంకా నిషిత మాతాజీ అనే కొత్త మాతాజీ వచ్చారు. సో వాళ్ళిద్దరు చేస్తారు, మేము ముగ్గురం చేస్తాం ప్రభుజీ. థ్యాంక్ యూ, హరే కృష్ణ. కాబట్టి సో మనందరము కలిపి ఈ అద్భుతమైన ప్రయాణంలో ఒక యజ్ఞం లాగా మనం దీన్ని కొనసాగిద్దాము. సో ఎంతో అద్భుతమైన విషయాలు నేర్చుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో అద్భుతమైనటువంటి ఆ జీవన విధానాన్ని మనం అవలంబించే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. So not wisdom person, but have been associated with ISKCON Mangalore virtually. Yeah. ఓకే, జూమ్ క్లాస్ డెకోరం మనకు అంటే కొంచెం ఇష్టం ఉన్నట్టు కాకుండా, ఇది భగవంతుడిది కాబట్టి మీకు ఉన్న చోటే ప్రశాంతంగా కూర్చోండి. మరి పడుకొని వినడం అది కాకుండా, ఎందుకంటే ముఖ్యంగా మనం యూత్ కాబట్టి సో వీలైనంత వరకు కొంచెం సిస్టమేటిక్ గా ఉండి వీడియో ఆన్ చేసుకునే ప్రయత్నం చేసి, వీలు కాకపోతేనే ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే ఆ శ్రద్ధ తేడా ఉంటుంది ఖచ్చితంగా. సో కాబట్టి ఇష్టం వచ్చినట్టు కాకుండా కొంచెం శ్రద్ధతో ఉంటే చాలా మంచిది. హరే కృష్ణ. మీ డ్రెస్ కానీ మీ పోస్టర్ కానీ నీట్ గా ఉంచుకొని సో మనం అనే ప్రయత్నం చేద్దాం. ఆస్క్ టీచర్ డ్యూరింగ్ క్లాస్ బై రేజింగ్ హ్యాండ్. క్లాస్ టైంలో డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మీరు డౌట్ ఉంటే రాసి పెట్టుకోండి. సో ఇమ్మీడియట్ క్లాస్ కాగానే మీరు హ్యాండ్ రేజ్ చేస్తారు డిజిటల్ గా, డెఫినెట్ గా అడ్మిన్ ఎవరో ఒకరు మీకు అన్మ్యూట్ చేస్తారండి. సో అలా కాకుండా మీకు ఇంకా పర్సనల్ డౌట్ ఉంటే కూడా అడ్మిన్ అనుషాజీ కానీ నాకు కానీ పర్సనల్ వాట్సాప్ చేస్తే వీ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్. ఓకే, సో వెబ్సైట్ తెలుసు iskonmangalore.com లో ఉంది. సో మీరు ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మీరు మెయిల్ చేయొచ్చు namdas@gmail.com కి కూడా. హరే కృష్ణ. సో సేవ చేయడానికి మీకు డిఫరెంట్ లింక్స్ ఉన్నాయి, ఇవన్నీ తర్వాత మేము షేర్ చేస్తాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే సో ఆన్లైన్లో ఫ్రీగా నేర్చుకుంటామని కొందరికి ఉంటుంది, అదే మేము ఇంత భగవంతుని విషయం ఫ్రీగా ఉన్నాం ఏదైనా మేము సహాయం చేస్తాం అనుకున్న వాళ్ళు అవన్నీ కూడా మేము తర్వాత లింక్స్ అన్ని షేర్ చేయడం జరుగుతుంది గ్రూప్స్ లో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇలా మిగతా వాళ్ళతో కూడా మీకు ఏదైనా చేయించవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ. అదేవిధంగా ఇది ఒక అద్భుతంగా ప్రయాణం కొనసాగుతోంది కాబట్టి కొందరు అనవసరమైన వాళ్ళు కూడా ఏవైనా మీకు పంపించవచ్చు. అన్లెస్ అండ్ అంటిల్ మేము అనౌన్స్ చేసే వరకు మిగతా ఎవరైనా రాంగ్ స్పామ్ అంటే జనరల్ మెసేజ్ వచ్చిన వాట్సాప్ లో అవి దేనికి కూడా రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. కేవలం ఇక్కడ ఏది విన్నారో అది నేర్చుకుని దాని ద్వారానే వెళ్ళే ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. క్విజ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. సో ఎందుకంటే మీకు ఆ రోజు అధ్యాయం మీద అవగాహన ఏర్పడుతుంది. అప్పటికే ఏదైనా డౌట్ ఉంటే నెక్స్ట్ డే అడగవచ్చు. రెండవది ఏంటంటే ఎవ్రీడే క్విజ్ చేయడం వల్ల మనకు ఒక సర్టిఫికేషన్ భగవంతుని ప్రసాదం లాగా లభిస్తుంది కాబట్టి మనకు మరింత కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. హరే కృష్ణ. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీకు వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేయడం జరుగుతుంది. సో ISKCON Mangalore వెబ్సైట్ లో కూడా మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో యూ కెన్ గో అండ్ కనెక్ట్ ఇట్. హరే కృష్ణ. ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది, ఈ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి మీకు, యూ కెన్ షేర్ ఇట్. కాబట్టి ఎవరెవరు ఏ సోషల్ మీడియా వాడితే దాని ద్వారా మీరు సో ISKCON Mangalore విషయాలు, ISKCON విషయాలు, మన కోర్స్ విషయాలు అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయబడుతూ ఉంటాయి. హరే కృష్ణ. భారతదేశంలో ముఖ్యమైన భాషలు అన్నింటిలో కొనసాగుతోంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళం, గుజరాతీ, ఒడియా, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ చాలా భాషల్లో చిన్న పిల్లలకి ఉంది 5 to 10 years, 10 to 15 years హై స్కూల్ పిల్లలకి, 15 to 25 యూత్ బ్యాచెస్, 25 and above అడల్ట్ బ్యాచెస్, మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కొనసాగుతున్నాయి. ఆ రకంగా మనం ఈ 8 o'clock బ్యాచ్ లో మనం ఉన్నాము. కాబట్టి మీ అందరికి కంఫర్ట్ టైమే కాబట్టి ఏదైనా పనులున్నా దాన్ని సెట్ చేసుకుని వచ్చే ప్రయత్నం చేయండి. బుక్స్ ఏదైనా పర్చేస్ కావాలంటే ఆ లింక్స్ కూడా పెడతారు, అవసరం ఉన్న వాళ్ళే తీసుకోవచ్చు. ఇట్స్ నాట్ కంపల్సరీ. హరే కృష్ణ. ప్రభుజీ ఒక 5 minutes కావాలి ప్రభుజీ. సో సో ఫస్ట్ థింగ్ ఎవ్రీబడి ప్లీజ్, నేను పోస్ట్ చేశాను కదా లింక్స్ ని. ఫస్ట్ ఏమో 1 second, మీరు ఈ లింక్స్ ని మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను. బట్ ఈరోజు Day 0 అనే క్విజ్ మనం అందరం కలిసి చేయాలి. సో బిఫోర్ దట్ యూ హ్యావ్ టు గో టు యూట్యూబ్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ దేర్. You can click on the YouTube channel and subscribe there. I'll share the screen. 1 second.
సో నేను నాతో పాటు అందరూ ప్లీజ్ చేయండి. ఓకే, సో ద ఫస్ట్ ఇస్ యూట్యూబ్ ఛానల్. ఇదేమో ఫేస్బుక్ ఛానల్. ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు లైక్ ఇట్. ఓకే, ఇఫ్ యాక్చువల్లీ ఇప్పుడు ఒక క్విజ్ ఉంటుంది కదా, దాంట్లో మీరు అందరూ టిక్ చేయాలన్నమాట, మీరు చేశారా చేయలేదా అని. చేస్తేనే ముంగట్కి వెళ్తారు. సో ప్లీజ్ లైక్ ఇట్. ఆఫ్టర్ ఫేస్బుక్ ఇట్ ఈస్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయాలి. ఇది మన మెయిన్ ఛానల్ అనమాట, ఇస్కాన్ రాధా గోవింద టెంపుల్ మ్యాంగ్లోర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ సెకండ్ వచ్చేసి మనకి మన యూత్ ఛానల్ ఉన్నది, సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ. మనం రోజు దీంట్లో లైవ్ వెళ్తాం, ప్లస్ ఆర్ వీడియోస్ కూడా ఈ ఛానల్లోనే ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దాట్ ఆల్సో. అండ్ దెన్ ఒకవేళ ఎవరికన్నా బుక్స్ అన్న ఏదన్నా కావాలంటే లింక్ క్లిక్ చేస్తే రేజర్ పేతోని మీరు బై చేయొచ్చు. ఓకే, అండ్ దెన్ సో ఇవన్నీ అయిపోయాక లాస్ట్కి డే 0 అనే లింక్ షేర్ చేయండి. సారీ, డే 0 అనే లింక్ని క్లిక్ చేయండి. డే 0 క్విజ్ లింక్ అని ఉన్నది కదా, అప్పుడు క్లిక్ చేస్తే ఈ ట్యాబ్ వస్తుంది అనమాట మనకి. ఓకే, యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ వీడియోస్ మళ్ళీ అవైలబుల్ ఉంటాయి. ఓకే, సో దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే, మనం లాగిన్ రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ లాగిన్ అనే ట్యాబ్ని వత్తితే మనం ఇక్కడ న్యూ రిజిస్టర్ అని ఉంటుంది, న్యూ యూజర్ అని ఉంటుంది, రిజిస్టర్ అని వత్తాలి. ఓకే, సో వీ హ్యావ్ టు ఫిల్ ఆర్ డీటెయిల్స్. నేను ఆల్రెడీ రిజిస్టర్ చేశాను కాబట్టి ఐ డోంట్ నీడ్ టు రిజిస్టర్ అగైన్. సో యువర్ ఈమెయిల్ ఐడి అండ్ యువర్ ఫుల్ నేమ్ అండ్ పాస్వర్డ్, మన ఈమెయిల్ ఐడి టైప్ చేయాలి, దాని తర్వాత మన పాస్వర్డ్ అండ్ రిపీట్ పాస్వర్డ్ అగైన్. సో ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ఐఎమ్ నాట్ రోబోట్. ఇది యూత్ బ్యాచ్ కాబట్టి యూ ఆల్ ఆర్ వెల్ నో ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్, మీ అందరికీ బాగా తెలుసు కదా. సో అట్ లాస్ట్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ దీస్ టూ. ఈ రెండింటిని టిక్ మార్క్ చేసి రిజిస్టర్ అని వస్తుంది. దెన్ ఆఫ్టర్ దట్ యూ కెన్ డైరెక్ట్లీ లాగిన్ అని వస్తే రిమెంబర్ మీ అని వచ్చేసాయి. మళ్ళీ ఓకే లాగిన్ పాస్వర్డ్ రిమెంబర్ అవ్వదు కదా. సో బెస్ట్ ఇస్ టు రిమెంబర్. సో లాగిన్ అయ్యాక టుడేస్ డే 0 లింక్, రైట్? సో క్లిక్ ఆన్ దట్. సో one second. సో డే 0 లింక్ ఇప్పుడే చేయాలి. యాక్చువల్లీ క్లాస్ తర్వాత చేయడంలో దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ దాట్. యూ హ్యావ్ టు డూ ఇట్ రైట్ నౌ. సో స్టార్ట్ క్విజ్, which is our ISKCON Sri Sri Radha Govinda's official website. So it is first iskonmangaluru.com. So if it is right, it will show as green color. Then next, dan tarvata have you subscribed to our ISKCON Sri Sri Radha Govinda's temple official channel? Yes, by going to this, because me andar chesaru natho. ఓకే, సో అలా మీరందరూ 10 క్వశ్చన్స్ ఉంటాయి మోస్ట్లీ. సో అవన్నీ చెక్ చేసి ఈ డే 0 క్విజ్ అనేది కంప్లీట్ చేయండి. రేపటి డే 1 నుంచి క్విజ్ మళ్ళీ ఇంకొక లింక్ ఉంటుంది, అది మీరు అది నేను మీకు మళ్ళీ సెండ్ చేస్తాను. ఈ లింక్ మళ్ళీ రేపటి నుంచి వర్క్ చేయదు. సో దిస్ లింక్ వర్క్స్ ఓన్లీ టిల్ టుడే. సో ప్లీజ్ డూ ఇట్. ఎస్, I did. I liked the official page. Yes. Okay. Actually, I think my net is not good. I can't do it. But please andar cheyandi. I'm not able to go forward. Yeah, so please andaru cheyandi. Day 0 quiz link anedi avasram annamata, cheyalsinde annamata manam. Okay, don't worry, I'll send all the links. Purchase books ki malla మీ ఫ్రెండ్స్ ని ఇంకెవరైనా రిజిస్టర్ చేసుకోవాలంటే వాళ్ళ లింక్ కూడా సెండ్ చేస్తాం. ఓకే ప్రభుజీ, ఓవర్ టు యూ. 1 second.
జీ, థ్యాంక్ యూ అనుషాజీ. హరే కృష్ణ. మీకు ఏం లేదు, లింక్స్ అన్ని వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తారు అనుషాజీ, క్లిక్ చేయండి, రిజిస్టర్ చేసుకోండి. సో డైలీ క్విజ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్ గా. కానీ ఈరోజు ఇంట్రడక్షన్ ఎట్లా ఉంది తెలియడానికి, క్విజ్ ఎట్లా చేయాలో తెలియడానికి కూడా డే 0 జస్ట్ ఇంట్రడక్షన్ మీదే ఉంటుంది, వెరీ సింపుల్ గా. సో చేసే ప్రయత్నం చేస్తే ఏమైందంటే మనల్ని మనం ఒకసారి రివైజ్ చేసుకుంటాం, ఏం విన్నాము, ఎక్కడ విన్నాము అనేది. మనిషికి ఏంటంటే మనం వింటాం కానీ మళ్ళీ మర్చిపోతాం, కాబట్టి మర్చిపోకుండా రివైజ్ చేయడానికి క్విజ్ ఉంది. కాబట్టి మనల్ని మరింత కార్యోన్ముఖుల్ని చేయడానికి, మనం మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్ళడానికి ఉంది. ఎప్పుడు ఎక్కడ డౌట్ వచ్చినా మీరు క్లాస్ లో కానీ, క్లాస్ అయిన తర్వాత కానీ, వాట్సాప్ లో కానీ మీరు చేస్తే ఖచ్చితంగా మీకు సొల్యూషన్ లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు డెఫినెట్ గా రోజు క్లాస్ అటెండ్ అయ్యే ప్రయత్నం 100% చేయండి. వేరే పనులన్నింటినీ పోస్ట్ పోన్ చేసుకుంటే 18 days లో మనం ఒక జర్నీ అనేది సక్సెస్ఫుల్ గా మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య సంకల్ప చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినేతి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. సో అందరం కూడా సంకల్పం చెప్దాము. ప్లేట్స్ ఏం లేదు, అంటే మనం ఒక మైండ్ సెట్ చేసుకుంటున్నాం, ఈ రోజు నుంచి 18 days ఖచ్చితంగా అటెండ్ అవుతాము అని మన మనసుకు మనం చెప్పుకుంటే, సో ఇతర డీవియేషన్స్ ఉండకుండా మనం ఒక సిస్టమాటిక్ గా ఈ జర్నీ కొనసాగించవచ్చు. సో అందరూ చెప్పండి. అండ్ అనుషాజీ ప్లీజ్ రిపీట్. ఐఎమ్ గోయింగ్ టు అటెండ్ all the 18 days of Bhagavad Gita classes without fail. I am taking this sankalpa with the blessings of Sri Radha Govinda and Srila Prabhupada. Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare. ఇది దివ్య మహామంత్రం అండి. సో ఇది ఒక్కటి సరిపోతుంది కలియుగంలో, మనం ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు. సో మనం రేపటి నుంచి అదే నేర్చుకోబోతున్నాం, అదే చేయబోతున్నాం. సో దీనికి మీ అందరి కోఆపరేషన్ అవసరం, మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అవసరం. Let us all get together and sit together and let us all discuss about the important discussion. కృష్ణ అర్జున మధ్యలో మనందరి కోసం జరిగినటువంటి అద్భుత సంభాషణలు మనం విని సో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. ప్రభుజీ ఇవన్నీ ఎఫెక్టివ్ క్వశ్చన్స్ ప్రభుజీ. సో నేను పీడిఎఫ్ షేర్ చేస్తాను కదా, సో ఎవ్రీబడి కెన్ రీడ్. మీకు కామన్ గా వచ్చే డౌట్స్ అన్ని పీడిఎఫ్ రూపంలో ఉన్నాయి, మీకు గ్రూప్ లో షేర్ చేస్తారు. అవన్నీ జాగ్రత్తగా చదివితే మీ డౌట్స్ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతాయి. అప్పటికి మీకు ఏదైనా స్పెసిఫిక్ డౌట్ ఉంది అంటే మీరు రేపు క్లాస్ అయిన తర్వాత కానీ లేదా వాట్సాప్ గ్రూప్ లో కానీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఎవ్రీబడి. మంజునాథ్ హరే కృష్ణ. మంజుజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హౌ ఆర్ యు? చాలా మంచిగా ఉన్నాను ప్రభుజీ, మీరు ఎలా ఉన్నారు ప్రభుజీ? బాగున్నాం బై కృష్ణస్ గ్రేస్. సో మంజుజీ 1 minute యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కోర్స్ ఇంపార్టెన్స్, రైట్? నువ్వు ఎట్లా కొనసాగినావు, నీకు ఏమనిపించింది చెప్తే దే కెన్ ఆల్సో లిసన్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. 18 days కూడా చాలా మంచిగా ఉంటుంది ప్రభుజీ. అసలు విన్నట్లు ఇంకా వినాలనిపిస్తుంటుంది. మన యొక్క లైఫ్ గురించి చాలా చక్కగా ఉంటుంది 18 days. ఆ తర్వాత ఇంకా 18 days అయిపోయిన తర్వాత ఇంకా కొనసాగాలి, ఇంకా చాలా తెలుసుకోవాలి, ఇంకా నేను ముందుకు వెళ్ళాలి అంటే లెవెల్ 2 ఉంటుంది. దాంట్లో లెవెల్ 2 లో ఇంకా క్లియర్ గా, ఇంకా చాలా చాలా ఎక్స్ప్లెయిన్, చాలా క్లియర్ గా ఉంటుంది ప్రభుజీ. ఇంకా చాలా ఎప్పుడు కోర్సు 18 days ది? ఒక 2 months బ్యాక్ ప్రభుజీ.
ఎస్, ఇప్పుడు లెవెల్ 2 లో ఉన్నావు. ఎస్ అవును ప్రభుజీ. ఎస్. ఇప్పుడు నీ ప్రొఫెషన్ ఏంటి, నువ్వేం చేస్తున్నావు రెగ్యులర్ డే లైఫ్ లో? స్టూడెంట్ ప్రభుజీ. స్టూడెంట్ గా ఉండి నీ టైం ఏమీ వేస్ట్ కావటం లేదు. బట్ ఇంకా నీకు ఎలా ఉంది 2 months నుంచి? చాలా పీస్ఫుల్ గా ఉంది ప్రభుజీ, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే ఓకే. హరే కృష్ణ. మంజుజీ 2 months నుంచి రెగ్యులర్ గా అటెండ్ అవుతూ ఉన్నారు, లెవెల్ 2 లో ఉన్నారు. సో అట్ ద సేమ్ టైమ్ ఈ స్టడీయింగ్ లైక్ అస్, స్టూడెంట్స్ లాగా అండ్ ఎంప్లాయీస్ లాగా. సో మన ఏ డీవియేషన్ లేకుండానే మన జీవనాన్ని ఇంకా ఉత్సాహంగా చేసుకోవడానికి డెఫినెట్లీ భగవద్గీత విత్ హెల్ప్ అస్. కాబట్టి మనం ఇదేదో డీవియేట్ అయ్యి ఇంకెక్కడికో వెళ్ళిపోవట్లేదు, మనలో కానీ మన జీవితంలో మరింత అద్భుతంగా ముందుకు వెళ్తున్నాం. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అందరూ రేస్ చేయండి, హ్యాండ్ రేస్ చేయండి. ఒక్కొక్కరిని డౌట్స్ క్లారిఫై చేసే ప్రయత్నం చేద్దాం. యశ్వంత్ జీ అన్మ్యూట్. యశ్వంత్ ప్రగాఢ. హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్పండి. సార్, ఏమైనా డౌట్ ఉందండి యశ్వంత్ గారు? నథింగ్ సార్. ఓకే, రెగ్యులర్ గా అటెండ్ కండి. ఎక్కడి నుంచి ఉన్నారు మీరు, ఏ ఊరు? సార్, ఐఎమ్ ఫ్రమ్ శ్రీకాకుళం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి మీరు స్టూడెంటా, ఎంప్లాయీయా, ఏం చేస్తున్నారు? ఐఎమ్ వర్కింగ్ ఇన్ డాక్టర్ రెడ్డి సార్, హైదరాబాద్. Oh, nice of it. Okay. So please try to attend 18 days. Then we'll have a wonderful blessings, right? Definitely, sir. Sure. Thank you. Hare Krishna. Channakeshwar garu, Hare Krishna. హరే కృష్ణ గురువు గారు. హరే కృష్ణ అండి, చెప్పండి చెన్నకేశ్వర్ గారు. నాకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం జాయిన్ అవుతున్నాను నేను. నో ప్రాబ్లం. 18 days టైం ఇవ్వండి అండ్ విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ సెషన్, రైట్? థ్యాంక్ యూ. చెన్నకేశ్వర్ గారు ఎక్కడి నుంచి? ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు అండి. ఓకే, వెల్కమ్. ఏం చేస్తున్నారు మీరు? స్టూడెంట్ అండి. ఓకే, ఏం చదువుతున్నారు? పీజీయా, ఇంజనీరింగా, ఏంటి? డిగ్రీ అయిపోయింది, ఎంసీఏ ప్రిపేర్ అవుతాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ ట్రై టు అటెండ్ 8 o'clock, రైట్? థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. పరమేశ్వర్ గారు, హరే కృష్ణ. హరే కృష్ణ సార్. హరే కృష్ణ అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్, కర్నూలు డిస్ట్రిక్ట్ కోతల మండలం సార్. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారు మీరు? సార్, వాలంటీర్ అండ్ టీవీఎస్ షోరూమ్ లో ఎగ్జిక్యూటివ్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఒక 1 hour టైం లెట్ us ప్లీజ్ షేర్ ఇట్. ఓకే. ఓకే సార్. ఓకే సార్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకే సార్. శ్రీనివాస్ గారు, హరే కృష్ణ. సార్, నమస్తే సార్. జై శ్రీరామ్. నమస్కారం, హరే కృష్ణ అండి. ఎక్కడి నుంచి శ్రీనివాస్ గారు? సార్, ఐఎమ్ ఫ్రమ్ ఆలగడ్డ సార్, కర్నూలు డిస్ట్రిక్ట్. ఏ జిల్లా అండి? సార్, ఐఎమ్ ఫ్రమ్ కర్నూలు డిస్ట్రిక్ట్, ఆలగడ్డ సార్, అండ్ ఐఎమ్ స్టడీయింగ్ BA అడ్వాన్స్ ఇంగ్లీష్ in Usman Degree College సార్. సార్, వెరీ గ్లాడ్ టు మీట్ యూ సార్. థ్యాంక్ యూ. మీ అందరిని చూడటం కూడా మాకు ఆనందం. ఎందుకంటే అద్భుతమైన విషయాలు నేర్చుకోవడానికి, మనం వినటానికి మనందరం కలిసాము. ఆ భగవంతుడు కలిపాడు. సో ఎవ్రీడే ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ టైం, 1 hour టైం. సో లెట్ us go forward, రైట్? బుజ్జి గారు, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అండి, ఎక్కడి నుంచి? ప్రకాశం డిస్ట్రిక్ట్, చేమకుర్తి మండలం. ఓకే, ఏం చేస్తున్నారు మీరు? ప్రజెంట్ బీటెక్ అయిపోయింది, జాబ్ సెర్చింగ్ లో ఉన్నాను. Sure. Definitely. We'll have a wonderful job and life thrilling. Thank you. So I have small doubt. తిరుపతిలో కూడా ఇస్కాన్ టెంపుల్ ఉంది కదా? అవునండి, ఉంది. నేను ఆల్రెడీ 2-3 సార్లు విజిట్ చేశాను. సంతోషం అండి. చాలా పీస్ఫుల్ గా, చాలా. ఎస్ అండి. ఇప్పుడు ఈ కోర్స్ విన్నాక ఇంకా అదే ఇస్కాన్ ఇంకా మరింత డిఫరెంట్ యాంగిల్లో వ్యూలో చూస్తాం మనం. ఎందుకంటే అసలు భగవద్గీత మనందరికీ తెలుసు, కానీ దాంట్లో కృష్ణుడు మనకేం తెలియజేశాడో జనరల్ గా దృష్టి పెట్టము. బట్ ఈ క్లాసెస్ విన్న తర్వాత మనకు లాట్ ఆఫ్ స్టామినా అండ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. రియల్ లైఫ్ ఏంటో తెలుస్తుంది. కాబట్టి మన జర్నీ డిఫరెంట్ గా ఉంటుంది.